ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్పై 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమనంతరం స్పందించిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె ఈ విధంగా చెప్పుకొచ్చాడు. 199 పరుగుల లక్ష్యం ఛేదించగలిగినదే. బౌలింగ్లో మేము మ్యాచ్లోకి తిరిగి అద్భుతంగా పుంజుకున్నాము. పెద్ద లక్ష్యం ఛేదించేటప్పుడు ఓపెనింగ్లోనే మంచి ఆరంభం అవసరం. అందుకే ఈ టోర్నీలో మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ పిచ్పై 199 పరుగులు సాధ్యమేనని అనిపించింది. బౌలింగ్ అద్భుతంగా చేశాం కానీ బ్యాటింగ్లో విఫలమయ్యాం. త్వరగా తప్పులను సరిచేసుకొని ముందుకు సాగాలి. పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది కానీ 200 కన్నా తక్కువ పరుగులు వారిని కట్టడి చేస్తే మాకు అవకాశం కలిసొస్తుందని భావించాము. ఈ పరిస్థితుల గురించి మాకు బాగా తెలుసు. మిడిల్ ఓవర్లో మేము బాగా ఆడాలి. అదే మా లోపం. మా బౌలర్లలో ఎలాంటి తప్పు లేదు. వారు బాగా ఆడారు. మైదానంలో 10-15 కాపాడుకోగలిగితే గేమ్లో తేడా తీసుకురాగలం. ఈ విషయంలో మేము మరింత ఏకాగ్రతతో ఆడాలి. తప్పులు సరిచేసుకొని మా బ్యాటర్లు ధైర్యంగా ఆడాలి. పాజిటివ్ మైండ్ సెట్ అవసరం. ఆఖర్లో రఘువంశీ బాగా ప్రదర్శన చేశాడు అని అజింక్య రహానె మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.